ఉచిత బస్సుకి సంబంధించి సీరియస్‌గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ప్రచారం. వాస్తవంగా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మాధవ్ ఒకవైపున డైరెక్ట్ కార్యక్రమాల్లో పాల్గొంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగతా చోట్లంతా కూడా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి, ప్రతి నాయకుడు పార్టిసిపేట్ చేశారు. చాలా బావుంది. అలాగే మహిళలకు ఒక చక్కటి అవకాశం. సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు ఈ ఊరు నుంచి హైదరాబాద్‌కి వెళ్ళిపోదాం, లేకపోతే చెన్నైకి వెళ్ళిపోదాం, బెంగుళూరుకి వెళ్ళిపోదాం అనుకోరు బస్సుల్లో. మ్యాక్సిమం అయితే గీతే ఏ గోళ్ళ దగ్గరకు, గోపురాల దగ్గరికి వెళ్దాం అనుకుంటారు, ఏ టూరిస్ట్ స్పాట్లో చూద్దాం అనుకుంటారు, ఏ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు పట్టణాలకు వద్దాం అనుకుంటారు. పట్టణాలకు సంబంధించినటువంటి వాళ్ళు పల్లె దగ్గరికి వెళ్ళి చూసొద్దాం, లేకపోతే వాళ్ళు ఇంకో ఊరెళ్ళి చూసొద్దాం అనుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పటిదాకా డబ్బులు ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళకి ఖర్చు పెట్టేవాళ్ళు నాన్ స్టాప్కి పోతారా, ఏసీకి పోతారా, వేరే కారు వేసుకుపోతారా, పోతారు. ఖర్చు పెట్టలేనటువంటి వాళ్ళకి ఇది చక్కటి అవకాశం. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అయితే కర్ణాటక, తెలంగాణలలో